బోరుగడ్డ నేడు మళ్ళీ అనంతపురం తీసుకెళ్ళాడు. ఆల్రెడీ ఆయన రిమాండ్ లో ఉన్నాడు, చాలా కేసులు ఉన్నాయన్నారు, మళ్ళీ ఇదేంటి సార్? బోరుగడ్డ అనిల్ అనే అతను ఇక్కడ గుంటూరులోనే కాదు, ఏది ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అనంతపురంలో ఎవరినో బెదిరించి ఆ చర్చ ఆస్తుల్లో ఇన్వాల్వ్ అయ్యి కేసులు కూడా అంతకు ముందరే ఉన్నాయి. ఈ రోజు అతని పైన పెట్టినటువంటి కేసులు కాదు. అతను విశృంఖలంగా 19 నుంచి 24 వరకు ఒక అచ్చోసిన ఆంబోతు ఇళ్ల మధ్య జనాల మధ్య పడి ఏ విధంగా అయితే విధ్వంసం చేసిద్దో ఆ విధంగా విధ్వంసం చేస్తే ఆ విధ్వంసానికి సహకరించినటువంటి ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధ్వంసానికి తాలూకు సంబంధించిన అన్ని లెక్కలు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ బోరుగడ్డ అనిల్ ప్రత్యేకత కాదు, ఇంకోరు కాదు, చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి అందరిపైన చట్టం తన పని తాను చేసిపోతుంది. అయితే బోరుగడ్డ అనిల్ని ఇప్పుడు డిజోన్ చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు మాత్రం అతన్ని పెంచి పోషించారు, అతనికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం డిజోన్ చేసుకుంటారు, ఎందుకంటే తత్వం బోధపడింది. ప్రజలు ఈ విధమైనటువంటి ప్రవర్తనని యాక్సెప్ట్ చేయరు. ఈ విధంగా కేవలం మన నాయకుడి యొక్క ఆనందం కోసం, మన నాయకుడి యొక్క కంఠాల్లో మంచి ఎదుటి ప్రతిపక్షాలకు సంబంధించిన వారిని, కుటుంబాలని, భార్యల్ని, పిల్లల్ని తిట్టి అది ఎంజాయ్ చేసినటువంటి రాక్షస ఆనందం పొందారు కదా. ఆ ఆనందం పొందితే ప్రజలు చేత్కరించుకుంటారనేటువంటి వాస్తవం తెలుసుకొని ఇప్పుడు డిజైన్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ తప్పించుకోలేడు. మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మెయిన్ వాళ్ళు కాదు, అందరూ చేసినటువంటి తప్పులు చేసినటువంటి నేరస్తులు అందరూ లెక్క కూడా వస్తా ఉంది. 1 by 1 అందరూ కూడా శిక్షకి పాత్రలే కాబట్టి అందరూ కూడా వారి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక్కటే సార్, ఇక్కడ బోరుగడ్డ అనిల్ ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం పెంచి పోషించినటువంటి ఒక విషనాగు. ఆ విషనాగు ఎంత దాకా వెళ్ళిందంటే చిన్న పిల్లల్ని కూడా, నేను అనుకుంటా ఉన్నాను ఇంకా ఎవరు కూడా చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఇది ఉంటుంది, అక్కడ ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎందుకు చేయలేదు, ఒకవేళ ఒకసారి చెక్ చేసి ఎవరు చెప్పితే ఖచ్చితంగా నేనైతే దానిపైన కంప్లైంట్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చిన్నపిల్లలండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చిన్న పిల్లల పైన కూడా అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా మర్చిపోలేరు. అవన్నీ ఆనందంగా అనిపించినాయి అప్పుడు. ఇప్పుడు అవి పాములే కరుస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారండి. ఓకే, బాలకోటి గారు చెప్పండి. వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు కడపలో పర్యటన అది యాదృచ్ఛికమే అని చెప్పి ఆయనే అండవు. నేను అసలు ఊహించలేదు, నన్ను ఇలా ఇన్వైట్ చేస్తే ఎక్కడికో అనుకున్నాను, కడప అనగానే చాలా ఆనందం అనిపించింది, ఇక్కడ ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కనీసం నీళ్ళే లేని పరిస్థితి, 2 సీఎంలు ఉన్నారని చెప్పి మాట్లాడడం. మరొక వైపు సీఎంకి బోరుగడ్డను తరలించారట. వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. కాస్త రాజకీయ చర్చలో కాసేపు కామాన్న పెట్టి పులిస్టా పెట్టకపోయినా కామ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే చాలా ప్రధానమైన అంశాల మీద ఈ రోజున చాలా మంది కూడా అన్ని ఛానళ్ళలో కూడా డిబేట్లు జరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ఎజెండాల మీద ఎక్కువ డిబేట్లు జరుగుతున్నాయి. ఆయన రేషన్ బియ్యం మీద తరలింపు జరుగుతుందని ఆరోపణ చేశాడు. దాదాపు ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,31,00,000 టన్నులు ఎగుమతి అవుతుంది. 48,000 కోట్ల రూపాయలు పేదోడి బియ్యం తరలించారు అంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచలనం అయ్యింది. కాకినాడ పోర్టుకు సంబంధించి పివి రావు గారి తల మీద తుపాకీ పెట్టి 3,600 కోట్ల రూపాయల వాటాలని 434 కోట్ల రూపాయలకే రాయించుకున్నారు.